కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది ఎన్డీఏ కూటమి అంటుంది. ఒక్కసారి ఆ ఫిగర్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద బిగ్ స్క్రీన్. పీపుల్ పల్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 175 స్థానాలు, వైసీపీ 45 నుంచి 60 స్థానాలు గెలుచుకోవచ్చు అంటూ కూడా పీపుల్ పల్స్ చెప్తోంది. అలాగే కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ 95 నుంచి 110 స్థానాలు, జనసేన 14 నుంచి 20 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 2 నుంచి 5 స్థానాలు గెలవచ్చంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కసారి వీటిని కూడగట్టే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వీటిని ఆన్ యావరేజ్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 15 స్థానాలు అంటే ఒక 7 స్థానాలు కనుక యాడ్ చేయగలిగితే 102, తెలుగుదేశం పార్టీకి 102, ఇక్కడ ఒక 6 17, 102 ప్లస్ 17 అంటే 109, 119 దాదాపుగా ఇక్కడ 3 ఆన్ యావరేజ్ గా 2 తీసుకుందాం. పోనీ దాదాపుగా చూసుకుంటే కనుక చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉంటుంది. ఇక్కడ కూటమికి సంబంధించి 130 ప్లస్ ఈజీగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైసీపీకి మాత్రం 45 నుంచి 60 ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్నా అంటే 15కు సంబంధించి అంటే 7, 52 స్థానాలు మిగతావి ఇక్కడ పూర్తిగా కూటమికి వెళ్లే అవకాశం ఉంది అనేది పీపుల్ పల్స్ చెప్తోంది. మూవింగ్ ఆన్ నెక్స్ట్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ర్యాప్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు ఉన్న వాటికి సంబంధించి ఎప్పుడో చెప్పాం మీకు, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ప్రయత్నం చేస్తామని చెప్పి ఎగ్జాక్ట్ గా ఫలితాలు మీరు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇక్కడ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ కి సంబంధించి 175 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు వైసీపీ 31 స్థానాలను కైవసం చేసుకుంటుందంటూ కూడా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ చెబుతోంది. అలాగే కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 144 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ చెబుతోంది. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి ఖాతా తెరవకపోవచ్చు, అలాగే ఇతరులు ఖాతా తెరవకపోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మూవింగ్ ఆన్ టు కేకే సర్వే ఏం చెబుతోందో చూద్దాం. 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 14 నుంచి 24 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఇటు కేకే సర్వే చెబుతోంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 19 స్థానాలు ఇక్కడ కైవసం చేసుకునే అవకాశం, అంటే ఆన్ అండ్ యావరేజ్ గా వైసీపీ 19 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం మనకు కనిపిస్తోంది. మిగతా స్థానాలు ఇక్కడ కూటమికి సంబంధించి కైవసం చేసుకునే అవకాశం ఉందని కేకే సర్వే చెబుతోంది. కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ ఖాతా తెరవకపోవచ్చు అనేది కేకే సర్వే చెబుతోంది. నెక్స్ట్ ఆరామస్థాన్ సర్వే. ఆరామస్థాన్ కి సంబంధించి ఏం చెబుతున్నారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఆరామస్థాన్ కి సంబంధించి వైసీపీ 94 నుంచి 104 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఇక్కడ 99 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూసుకుంటే కనుక వైసీపీకి 98 స్థానాలు దక్కే అవకాశం ఉన్నది మనకి ఇక్కడ అర్థమవుతోంది. అలాగే కూటమికి సంబంధించి 71 నుంచి 81 అంటే దాదాపుగా 76 స్థానాలు దక్కచ్చినది. బహుశా ఇక్కడ క్లోజ్ కాంటెస్ట్ అనే చెప్పుకోవాలి. సో అక్కడ ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ కి సంబంధించి 1 స్థానం కూడా కైవసం చేసుకోకపోవచ్చు, ఇతరులు 1 స్థానానికి కూడా దక్కకపోవచ్చు అనేది ఆరామస్థాన్ సర్వే ఫలితాలు చెబుతాయి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసేవరకు చూసాం. పీపుల్ పల్స్, ఆరామస్థాన్, అలాగే ఆత్మసాక్షికి సంబంధించి ఇప్పుడు చూడబోతున్నాం. ఆత్మసాక్షి ఏం చెబుతోంది? శ్రీ ఆత్మసాక్షికి సంబంధించి 175 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 98 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఆత్మసాక్షి చెబుతోంది. తెలుగుదేశం పార్టీ 42, జనసేన 7, భారతీయ జనతా పార్టీ 1 అంటే దాదాపుగా మనం చూసుకుంటే 50 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది కూటమి అనేది ఇక్కడ ఆత్మసాక్షి చెబుతోంది. ఇక్కడ వైసీపీ 98, కూటమి 50 స్థానాలు కైవసం చేసుకోవచ్చని ఆత్మసాక్షి చెబుతోంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫిగర్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కి సంబంధించిన అంచనాలు మనం చూసాం. ఇప్పుడు లోక్సభ సెగ్మెంట్స్ కి సంబంధించిన అంచనాలు ఏంటి మొత్తం? లోక్సభకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. రోహిత్, హియర్ ఇట్ ఇస్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఇక్కడ పీపుల్ పల్స్ కి సంబంధించి మొదలు పెడితే ఏపీ లోక్సభ 25 స్థానాల్లో వైసీపీ 2 నుంచి 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి పీపుల్ పల్స్ చెప్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15, జనసేనకు 2 స్థానాలు, అలాగే భారతీయ జనతా పార్టీకి 3 నుంచి 5 స్థానాలు దక్కే అవకాశం ఉందని చెప్పి పీపుల్ పల్స్ చెబుతోంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. పీపుల్ పల్స్ తర్వాత నెక్స్ట్ సర్వే ఫలితాలు మరికొద్ది సేపట్లో మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ఏ ఛానల్ ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తోంది, ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతున్నాయనే అంశానికి సంబంధించి మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్. హియర్ ఇట్ ఈస్ పీపుల్ పల్స్ తర్వాత మీరు చూస్తున్నారు న్యూస్ 18 కి సంబంధించి ఇక్కడ వైసీపీకి 5 నుంచి 8 స్థానాలు, తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 19 నుంచి 22 స్థానాలు దక్కే అవకాశం ఉందని న్యూస్ 18 చెబుతోంది.
నెక్స్ట్ సర్వే ఫలితాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి నెంబర్స్ మారుతున్నాయి, ఫిగర్స్ మారుతున్నాయి. ఒక సంస్థకు ఇంకో సంస్థకు ఇచ్చే ఫలితాలకు సంబంధించి ఎక్కడా సింక్ కావట్లేదనే చెప్పుకోవాలి. అటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇటు దేశ వ్యాప్తంగా ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. హియర్ ఇట్ ఈస్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇండియా టీవీ నెక్స్ట్ మీరు చూస్తున్నారు. వైసీపీకి సంబంధించి 3 నుంచి 5 స్థానాలు, అలాగే తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15, జనసేనకు 2 స్థానాలు దక్కే అవకాశం ఉందని చెప్పి ఇండియా టీవీ చెప్తోంది. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 4 నుంచి 6